దూరంగా వేప చెట్టు కింద ఎవరో చిన్న అబ్బాయి ధ్యానంలో కూర్చొనిస్తున్నారు. చూద్దాం రే నిన్నే ఎవడ్రా నువ్వు మాట్లాడవేరా? రే నిన్నే మాట్లాడవేంటి? మాట్లాడే ఈ కుర్రాడిలో నాకేదో తేజస్సు కనిపిస్తుంది. అవును మహల్సాపతి, ఈ కుర్రవాడు బాలయోగిలా అనిపిస్తున్నాడు. వేప చెట్టు కింద ఒక కుర్రాడు ధ్యానంలో కూర్చున్నాడంట. అవును రాజయ్య, నేను విన్నాను. గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడంట. ఆ చెట్టు కింద ఉన్న కుర్రోడు ఈ తల్లి కలదితో అన్నాలన్నా ఉండుంటే అలా చెట్టు కింద అనామలో ఎందుకు కూర్చుంటాడు? అయినా మొహంలో బహుతే వెతికి వెతికి అలసిపోయేవా శ్యామ్ సాయి పటేల్? నా పేరు మీకే తెలుసు, నీ బిజిలీ ఎక్కడుందో కూడా తెలుసు. చెప్పండి, నా బిజిలీ బిజిలీ వచ్చేసావా? ఇన్ని రోజులు నన్ను వదిలేకెళ్ళావు? మీరు బాబులు వచ్చారు. దేవుళ్ళ కనిపించి నా బిజిలీ నా దక్కించా. మీరు ఎన్ని తమలకైనా తీర్చుకోలేదు. అది చిగురు కొట్టాం, దానిలో పొగవుతుంది. అయితే పీల్చు, నిప్పు కావాలిగా. తీసుకో మరి నీళ్ళు. మీరు మామూలు వచ్చి కానీ కాదు, సాక్షాత్ దైవ కొడుకులు.
ఆయారాం అయ్యా గయాం అయ్యా చూశారట? చూశామండి. ఏం చూశారు? మహల్సాపతి పూజారి గారు ఆ ఫకీరు గారిని తన ఇంట్లో పెళ్లికి పిలిచినట్టు పేరు పెట్టి మరీ పిలిచి ఊళ్ళోకి ఆహ్వానించడం. ఇంకా ఈ ఊరు బాగుపడుతుందట్రా? చాలా కష్టమండి. ఏం చేద్దాం? కాసేపు ఆ పూజారి గారిని తిందామండి. అయితే కలవండి. పూజారి గారు పూజారి గారు పూజారి గారు ప్రతి పూజారి గారు పూజారి గారు మా అయ్యగారు పిలుస్తున్నారు. నమస్కారం బాలబాటి గారు. ఏమయ్యా పూజారి, ఆ ఫకీరు గారు వెళ్ళిన వైపే చూస్తూ పాతేసిన జెండా కర్ర అలా నిలబడిపోయినవేమిటి? అతని పేరు సాయ. మరి ఊరేది? అతని పేరు సాయి అని ఎవరన్నారు? మీరే కదండి అన్నారు. ఓ, అదే మీ సందేహం. కబీరు తన కీర్తనలో భగవంతుని సాయి అన్నారు. అతనిలో ఏదో పవిత్రత నాకు అనిపించింది, అందుకే అలా పిలిచారు. సమయం దొరికితే చాలు పురాణం చెప్పేస్తావు. అంటే నువ్వు ఒక భక్త కబీరుని, వాడొక పెళ్ళాన్ని వేసిన శ్రీరామచంద్రుడు అంటావు, అంతేనా? కుడియడంగా అంతేనండి. అయితే ఇంకే వాడితో గుడి కట్టించి కుంభాభిషేకం చేయడం. పని లేని సోమరిపోతులంతా చేరి చెక్కభజన చేస్తారు. చిచ్చి, ఏ మనుషులు! అరే బిడ్డ భాయ్, ఇంటికి పోగా కాస్త గంజి పోతాను, తాగి ఓ బండి గట్టి కొడుతుంది. ఇంకా చెప్తావు. మీ మనసు నాకు తెలుసు కదండి. పదండి. కాస్త గంచికి బండెడు కట్టెలా ఈ మనుషులకు దైవభక్తి సార్. పాప గీత కూడా లేదు. బాగా చూడనా బాగా చూడనా ఏ వదినా వదినా ఈ పూట ఏం కూర చేస్తావు? అమ్మా, ఫకీర్ వచ్చాడమ్మా. ఉండే వదిన వస్తాను. అల్లా అచ్చా కరేగా. అమ్మ కూరే లేదే మర్చిపోయాను బాబు. తమ్ముడు పిలిచావా అక్క? కూర వేస్తాను. అదేంటి వదిన పైకీర్ను పట్టుకుని తమ్ముడు అన్నావు? ఏమిటో అతను చూస్తే తమ్ముడు అని పిలవాలనిపిస్తుంది. తోబుట్టుని నాకు దేవుడు పంపించిన తోడులా అనిపిస్తాడు. అది కాదు ఫకీరు, నేను చెప్పేది నువ్వేది వినిపించుకోవట్లేదు బాబు. తప్పు, అలా పిలవకూడదు. మావయ్య అని పిలవాలి. మావయ్య మన ఇద్దరం సాయంకాలం ఆడుకున్నావా? అలాగే తచ్చా. అరే వీడి పేరు ఆయనకెలా తెలుసు? అతను తమ్ముడు తెలుసు వదిన. నీది మరి సోచి వదిన. దాన్ని పోయే దానైనా పట్టుకుని తమ్ముడు అన్నా. ఇప్పుడు దేవుళ్ళ ఆయన తమ్ముడిని అంటున్నా. రేపటి నుంచి అతను పాటలు పెట్టి పూజ కూడా చేసేలా ఉన్నావే. ఆ రోజు కూడా వస్తుంది, ఎవరేం చెప్పగలరు. నాకెందుకు వదిన? నీకు అన్ని తెలుసురా సికింద్రేగా. సాయి, ఇది కందూపా దేవుని ఆలయం, హిందువుల దేవాలయం. మహమ్మదీయుడైన తమరు నేను మహమ్మదీయుడనా? నువ్వు మహమ్మదీయుడవో పారసీకుడువో మాకేం తెలుసు? మెడ మీద పలకాయలు ఏ పెద్దవా? నీ అవతారం చూసి నువ్వు హిందువులు మాత్రమాడు. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. బయట దేవుడు మనుషులను సృష్టించాడే కాని కులాల్ని మతాల్ని కాదు. మైదనై పడేస్తా జాతి మతమిల్లే. God created human beings but not caste and creed. भगवान इंसान को बनाया मगर जात और धर्म नहीं. మావయ్య నీకోసం ఎన్ని చోట్ల వెతుకోవాలి తెలుసా అమ్మ నేను. ఏమిటి అక్క, ప్రతిరోజు వెతుక్కుంటూ వచ్చి మరీ భోజనం పెడతావే. ఈ పిచ్చి ఫకీరంటే నీకెందుకంత ప్రేమ? దేవుడికి నైవేద్యం పెట్టేకే కదా.
భక్తుడు ప్రసాదం తినేది. తీసుకో తమ్ముడు. ఇంతకు తమరెవరు బాబా? తమరెవరు? నువ్వే పిలిచావుగా బాబా అని. బాబా అంటే తండ్రినేగా అర్థం. నేను నీ తండ్రి. ఇలా, నన్ను పట్టుకో. इदं गेहे पुरातनं भगवान् पादस्पर्शं च पवित्रालयं भुवनालयम् आलयं भुवनालयम् లే బాబు, మరి. ఇటు తిరుగు. ఈ భూమి దగ్గర చలి కాచుకో. ఏ బాబా? సాయి బాబా, నాకు మళ్ళీ జన్మను ప్రసాదించిన ఆ మహానుభావుని వెంటనే దర్శించుకోవాలి. నువ్వు బాబూజీవి కదూ? అవును పంతులు గారు. మరి నీ కుష్ఠరోగం? బాబాయే నయం చేశారు. బాబా బాబా, మీ దయ నా రోగం మాయమైపోయింది. కర్మను బట్టే సర్వం జరుగుతాయి. నువ్వు చేసిన పాపాలకు శిక్ష నిన్నటితో తీరిపోయింది. నేటి నుంచి సన్మార్గంలో సంచరించు. దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు కూడా నయం చేయలేని రోగాన్ని కేవలం మీ చేతి స్పర్శతో నయం చేశారు. మీకంటే వేరే దేవుడు ఎవరున్నారు దేవా? ఈ సంఘటనతో మీరు ధన్వంతరి కంటే గొప్ప వైద్యులను నిరూపించుకున్నారు. నేను దేవుణ్ణి కాను, వైద్యుణ్ణి కాను. ఆ దేవుడే వైద్యుడు. నేను వైద్య సహాయకుణ్ణి మాత్రమే. వెళ్ళిరండి. నువ్వు వెళ్ళలేదే? ఎక్కడికని వెళ్ళను బాబా. రాముడున్నదే అయోధ్య, శివుడున్నదే కైలాసం, మీరున్నదే పవిత్ర పుణ్యక్షేత్రం. తమరు అనుమతిస్తే మీ పంచనే పడి ఉంటాను ప్రభు. అల్లా పటమా అయ్యో తీసుకో. సలాం బాబా. అల్లా మాలిక్. అల్లా అచ్చా కరేగా. సాయి బాబా. ఏంటి భాయ్, నన్ను ఊరి బట్టి పిలుచుకొచ్చావు? మహమ్మద్ భాయ్
ఏం జరిగింది భాయ్? మీ మహమ్మదీయ మతానికి మహాప్రమాదం రాబోతోంది భాయ్. మాది మహమ్మదీ మతాన్ని ఎవరైనా అంటే మాకు కోపం వస్తుంది. సంజే మాకు సంజే నీకే లైసెన్సేరా మహమ్మద్ భాయ్. నువ్వు రోజు ఆ పకీరు గాడికి నూనె ఇస్తున్నావు. ఆ నూనెతో వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? పవిత్రమైన మసీదులో హిందూ దేవాలయంలాగా దీపాలు వెలిగిస్తూ మీ మహమ్మదీయ సంప్రదాయాన్ని వీరింటి ముందున్న మురిక్కాలంలో కనిపిస్తున్నాడు. అలాగా అది తలుచుకుంటేనే నా గుండె గోదావరైపోతుంది. మహమ్మద్ భాయ్ నీ మతాన్ని రక్షించుకో. ఠీకే భాయ్, ఈ రోజు నుంచి ఆ పకీర్ గారికి ఒక్క నూనె బట్టు కూడా ఇవ్వను. నేనే కాదు, మా వాళ్ళందరికీ చెప్తాను. వస్తాను. పవిత్రమైన దీపాన్ని పాడుపడ్డ మసీదులో వెలిగిస్తూ మన నూనెతో మన హిందూ మతాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న సాగు ఆటల్ని నువ్వే 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 కట్టించాలి మాధవరావు పాండే. మతాభిమానం మీకే కాదు, మాకు ఉంది పాండే గారు. ఈ రోజు నుంచి ఆ పకీర్కి నూనె కాదు, నీళ్లు కూడా ఎవరు ఇవ్వకున్నదే. అది పకీరు, ఇప్పుడేం చేస్తావో చూస్తా. అందరికి చూపిస్తా. సాయి బాబా బాబా. నాలుగు ఉల్లిగడ్డలు ఇవ్వండి. नहीं जाओ. अल्लाह अच्छा करेगा. ఒక్క నూనెతో కాపాడలేదు. వెళ్ళండి బాబా, వెళ్ళండి వెళ్ళండి. దేవుడు నీకు మేలు చేస్తాడు. శ్రీరామచంద్రుడు ఎవరు? ఆ దేవదేవుడైన శ్రీరామచంద్రుడు. భక్త మహాశైలారా, మీ పుక్కల పకీరు దేవుడికి ఏ ఒక్కడూ చొక్క నూనె కూడా ఇవ్వలేదు. ఈ వేళ మసీదులో దీపాలు ఎలా వెలిగిస్తారో చూద్దాం. బాగోదు. ఈ మనుషులు ఎంత పిచ్చివాళ్ళు. వాళ్ళ పాపాల చీకట్లను తరిమివేయడానికి జరిగే ప్రయత్నాన్ని వాళ్లే అడ్డగిస్తున్నారు. నూనె ఎవరు ఇవ్వనన్నారా? వాళ్ళ అజ్ఞానం వాళ్ళతో అలా అనిపించింది. అయితే ఈ రాత్రి మసీదులో దీపాలు వెలిగే ప్రాప్తమే లేదా? సత్కార్యం కోసం చేసే మంచి పనిని ఏ శక్తి ఆపలేదు బాగోదు. బాగోజీ, బాబా, ఈ నీళ్లతో ఆ జ్ఞానజ్యోతుల్ని వెలిగించు. అలాగే. భగవాన్ సాయినాథ్ కి, భగవాన్ సాయినాథ్ కి, భగవాన్ సాయినాథ్ కి, భగవాన్ సాయినాథ్ కి, భగవాన్ సాయినాథ్ కి. అర్హత లేకపోయినా అర్థిస్తున్నాం. ఒక్కసారి మీ పాదాలు తాకి మా జన్మను పావనం చేసుకునివ్వండి. లోనికి రావడానికి అనుమతి. చతుర్విధ పురుషార్థాలకు వర్ణ భేదాలు లేకుండా ఎక్కడ మార్గాలు తెరిచి ఉంటాయో అదే ద్వారక. ఈ ద్వారకామయ్య మీదే, మీకోసమే నేను. భగవాన్ సాయినాథ్ కి, భగవాన్ సాయినాథ్ కి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినవయ్యా, మేము ధరించినవయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినవయ్యా, మేము ధరించిన
ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి వాసన్లు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగులంటివి మా తడిలేని హృదయాలదే తోటి తడిపి కలుపుని తీసేస్తేవి మాలో కలతల్ని మాపేస్తేవి మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా ఏమిటి బాబా నవ్వుతున్నారు? మన దాసుగను శాశ్వతంగా ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి రాబోతున్నాడు. భలేవరే బాబా, దాసుగాను ఆ పోలీసు ఉద్యోగం వదిలి ఎక్కడొస్తాడు? నిజం చెప్పారు మాస్టారు. ఇప్పటికే ఎన్నోసార్లు వస్తానని బాబాతో చెప్పాడు, కానీ వచ్చాడా? లేదు తాచా, ఈసారి దాసుగను తప్పక వచ్చి తీరతాడు. ఆ కారాబిల్లుడి నీళ్ళలో స్నానం చేశాడంటే తప్పకుండా వాడి కొండలో ఎక్కడో ఉండి ఉంటాడు. వెళ్ళి వెతకండి. ఎలాగైనా కానాపిల్లుడు నాకు దొరికేలా చేయి. మా జీవితాశయం నెరవేరుతుంది. అవును, నేనే. యారా, నిన్ను దయతలిసి 2 సార్లు వదిలిపెట్టినా నీకు బుద్ధి రాలేదు. ఈసారి నిన్ను ప్రాణంతో వదలదలుచుకోలేదు. మీ వాళ్ళు నీ కోసం యమలోకంలో ఎదురు చూస్తున్నారు. ఏదైనా కలుసుకో. ఏదో శక్తి నిన్ను చంపనీయకుండా అడ్డుపడుతుంది. మళ్ళీ నా కంటపడకు. వెళ్ళి నిన్ను కాపాడిన దేవుణ్ణి తెలుసుకుంటూ బతుకు. ఆ కానాపిల్లుని పట్టుకున్నావా? వద్దు దేవ, నాకు ఆ కానాపిల్లుని వద్దు. ఈ కానిస్టేబుల్ ఉద్యోగం వద్దు. మీ సన్నిధి నా పెన్నిధి. ఈ రోజు నుండి నా గానంతో మీ చరిత్రను కీర్తిస్తూ నా బతుకుడు చరితార్థం చేసుకుంటారు బాబా. ధన్యుని బాబా, ధన్యుని. అల్లా మాలిక్. ఏమైంది రోహిల్లా? ఇంకా ఏమిటి కావాలి? మహమ్మదీయులల్లా అయిన మా సాయిబాబాకు ఈ మంగళహారతులు ఏమిటి, ఈ దీపారాధనలు ఏమిటి? పవిత్రమైన మసీదులు దేవాలయంగా మార్చడమే కాక దేవుడి మతం కూడా మార్చి మమ్మల్ని మోసం చేస్తారా? ఇంకొకసారి ఇక్కడ హిందూ సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారా మీ తలకాయలు లేచిపోతాయి. నోటికొచ్చగల మాట్లాడు. ఆవేశం నీ ఒక్కరితోటే కాదు. తాచా, ఓర్పు వహించు. రోహిల్లా, మూర్ఖమైన అజ్ఞానంతో మహమ్మదీయ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించకు. భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు. ఏ రూపంలోనైనా ధ్యానించవచ్చు, ఏ పద్ధతిలోనైనా పూజింపవచ్చు. ఖురాన్, బైబిల్, భగవద్గీత, ఈ 3 పవిత్ర గ్రంథాల సారాంశం ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే. సత్తా మాలిక్ ఏక్, ఏక్ హై. సమర్థ సద్గురు సాయిబాబాకి, సమర్థ సద్గురు సాయిబాబాకి. యా అల్లాహ్. చెల్లమ్మా, బాగా దగ్గుతుంటే ఊరుకుంటావేందమ్మా?
ఏదైనా మంచి ఆసుపత్రి తీసుకెళ్ళకూడదు. అన్ని ఆసుపత్రులు తిరిగారన్నా ఏం గుణం కనిపించలేదు. మా సాయిబాబానే నమ్ముకున్నాను. ఆపద్బాంధవుడని నిరూపించుకున్నావు కదయ్యా. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలవయ్యా? ఇందులో రుణ ప్రసక్తి ఉంది. నా కర్తవ్యాన్ని ఇచ్చాను. అల్లా మాక్. ఈ కష్టాన్ని నుంచి గట్టెక్కించు స్వామి. ఇంట్లో ఏ బోల వెతికినా కొంచెం కూడా వెతుకుతే లేదు. అదేమిటి, షిరిడి నుంచి తెచ్చిందంతా అయిపోయిందా? అడవిలో వాడతారు. కాకపోతే సమయంలో మనకు లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేద్దామండి? అయ్యా అయ్యా, ఎవరు? అయ్యా, నా పేరు రామగిరి బువ్వ. షిరిడి నుంచి వచ్చాను. బాబాయ్ మీకు ఇమ్మన్నా. రండి, లోపలికి రండి. గంగా, అమ్మాయికి నీళ్లు తాగింది. అమ్మా, ఈ తీర్థం తాగమ్మా. స్వామి రామగిరి బొమ్మగా మీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేదు. సమయానికి వచ్చి విభూతి ఇచ్చిన బిడ్డ ప్రాణం కాపాడారు. నాదే ఉందండి. బాబా చెప్పింది చేసి మీరే కనుక స్టేషన్ టాంగా పంపకపోతే సమయానికి నేను ఇక్కడికి రాలేకపోయేవాడిని. టాంగా నేను పంపడమే, అసలు మీరు వస్తున్నట్టే తెలియదు నాకు. మరి బయట ఉన్న ఆ టాంగా నువ్వు మాటికి నేను పంపలేదు. పద, ఎవరు పంపారో కనుక్కుందాం. సాయిబాబా చదివిచ్చాడు, సాయిబాబా నీళ్ళిచ్చాడు, సాయిబాబా కాళ్ళు ఇచ్చాడు, సాయిబాబా పళ్ళు ఇచ్చాడు, సాయిబాబా అది ఇచ్చాడు, సాయిబాబా ఇది ఇచ్చాడు. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా సాయిబాబా 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 సాయిబాబా. అంటే అనుచరుల బాబా ప్రచారకుల వారి గురించి చెడ్డగా చెప్పడం మానేసి వారి గొప్ప నా దగ్గరే చెప్పారండి. చెప్పక ఏం చేయమంటారండి? తమ దైవల రాజమార్గాల్లో నడవడం మానేసి సందులు గొంతుల్లో పరిగెత్తి కొంపలు చేరాల్సి వస్తుంది. ఏమిటి వాగే అయ్యా, ఆ బాబా గురించి ఏమాత్రం చెడ్డగా మాట్లాడినా జనం అక్కడికక్కడే కొట్టేసి, అక్కడికక్కడే చంపేసి, అక్కడికక్కడే పాచేసి, అప్పటికప్పుడే కర్మకాలంలో కూడా చేసేసేలా ఉన్నారు. సరే, అంతేకాదండి, తమ గురించి ఏ ఒక్క మాట మంచిగా మాట్లాడినా కూడా ఇలాగే చేసేసేలా ఉన్నారు. నాకు కొంచెం దాహంగా ఉంది. అందరూ అన్ని అంతరాలు మరచి కలిసికట్టుగా పనిచేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది కదా. బాబా, ఈ పక్షపాతం పనికిరాదు. మీ దృష్టిలో హిందూ కన్నా మహమ్మదీయుడే గొప్పవాడని నిరూపించుకున్నారు. క్రైస్తవుని చేతి నీళ్లు తాగటానికి పనికిరావా బాబా? మంచినీరు మురికి నీరే ఉన్నాయనుకున్నాను ఇన్నాళ్ళు. మహమ్మదీయ నీరు, హిందూ నీరు,
క్రైస్తవ నీరు కూడా ఉన్నాయా? నాకు తెలియదే. సరే, మీ కోరిక నెరవేరుస్తాను. తాత్య, నువ్వు వెళ్ళి ఒక లోటా తీసుకురా. అలాగే. ఇందులో ఏ నీరు ఏ మతం వారితో వేరు చేసేవండి, తాగుతాను. ఏ నిలబడిపోయారే, ఇవ్వండి. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వాటికి లేని కులమత విభేదాలు, వాటి మధ్య బ్రతికే మనకెందుకు? ఒక ఆలయాన్ని అందరూ కలిసి కడుతున్నారే, మరి అందరి దేవుడు ఒక్కడేనని ఎందుకు తెలుసుకోరు? నీటికి కూడా కులమతాల్ని అంటగట్టే మీరు ఏనాటికి ఆ దైవాన్ని అర్థం చేసుకుంటారు? మా అజ్ఞానాన్ని మన్నించండి బాబా. నాయనలారా, కులం మనిషిని కూలదోస్తుంది, మతం మనిషిని మసి చేస్తుంది. మన కులం మానవ కులం, మన మతం మానవత్వం అని గుర్తుపెట్టుకొని ఒకడు అందరి కోసం, అందరూ ఒక్కడి కోసం కలిసి కష్టపడి సామరస్యంతో శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించుకోండి. జై శ్రీ సద్గురు సాయినాథ్, సద్గురు సాయినాథ్, సద్గురు సాయినాథ్. మహల్సా, నా ఆత్మ నా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. తిరిగి 3వ రోజున నా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ అలా జరగకపోతే నా శరీరాన్ని సమాధి చేసి హిందూ మహమ్మదీయ పతాకాలను నా సమాధికి ఇరువైపులా పాటించండి. అల్లాహ్ మాలిక్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మీ బాబాని, మీ దేవుడిని అడ్డగించిన, ఈ దేశమే అడ్డొచ్చిన ఈ శవం శ్మశానానికి వెళ్ళి తీరుతుంది. సత్యం నిత్యం నిత్యం నీవే కావా, నువ్వు లేక నా బలం బ్రతుకంతాయోమయం, నువ్వు లేక నా బలం బ్రతుకంతాయోమయం. ఇక నీ పరీక్షకు మేమోగలేము, ఇక నీ నిరీక్షణ మేమోపలేము. కృష్ణ సాయి, కృష్ణ సాయి, రామ సాయి, కృష్ణ సాయి, కృష్ణ సాయి, రామ సాయి, అల్లా సాయి, మౌలా సాయి, అల్లా సాయి, మౌలా సాయి, నానక్ సాయి, గోవింద్ సాయి, యేసు సాయి, షిర్డి సాయి, ఓ నానక్ సాయి, గోవింద్ సాయి, యేసు సాయి, షిర్డి సాయి, ఓ సాయి సాయి బాబా సాయి, 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 సాయి సాయి బాబా సాయి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్, సమర్థ సద్గురు సాయినాథ్, సమర్థ సద్గురు సాయినాథ్, సమర్థ సద్గురు సాయినాథ్.
మేము మిమ్మల్ని తిట్టాం, కానీ ఏ రోజు మీరు మమ్మల్ని తిట్టలేదు. మేము మిమ్మల్ని చేదరించుకున్నాం, మీరెప్పుడూ మమ్మల్ని చేదరించుకోలేదు. మేము మీ అంత చూడాలనుకున్నాం, కానీ మీరు మా గురించి ఆలోచించలేదు. మీ విషయంలో లెక్కలేని తప్పులు ఎన్నో చేశాం బాబా. చచ్చిపోయి తిరిగి బతికిన మీరు సాక్షాత్తు భగవంతుడే బాబా. మేము చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మీ నీళ్ళని గాథల్ని దేశం అంతటా వినిపిస్తూ తరిస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి బాబా. ఏమయ్యా పెద్ద మనిషి, ఇంతమంది నన్ను చూసి లేచి నిలబడ్డారే, ఒకరే కాలు మీద కాలేసుకుని కూర్చోడం ఏమన్నా న్యాయంగా ఉందా? ఏమిటి అక్కడే నిలబడ్డావు? తప్పగా ఏమిటది? ఇదే పాలు ఇగో. ఎలా ఉన్నావు అమీర్? నేను అమీర్ని కాను, ఫకీర్ని. ప్రపంచం పంచభూతాలతో అష్టదిక్కులతో మామూలుగానే కనపడుతోంది. నన్ను క్షమించండి. అల్లా మాలిక్. బాబా, ఏమిటి వింత? అతను మీ స్థానంలో కూర్చుని మీ స్థాయిని కించపరుస్తూ ప్రశ్నించడం ఏమిటి? మీరు దానికి సమాధానం చెప్పడం ఏమిటి? అతని పిచ్చిని మీరు సమర్థించడం మాకు బాధగా. అది పిచ్చి కాదు నాన్న, పరీక్ష. నేను ఈ ఊరు వచ్చినప్పుడు అందరూ నన్ను పిచ్చివాడన్నారు, తర్వాత వైద్యుడన్నారు, ఆ పైన మహాత్ముడన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. మీరంతా రకరకాలుగా కొలుస్తూ అష్టైశ్వర్యాలను బహుమానాలుగా, పంచభక్ష పరమాన్నాలను నైవేద్యాలుగా సమర్పించి ఆరాధనలతో అభిషేకాలతో నన్ను పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. మీ పూజల మత్తు నాలో ఇహ సంబంధమైన అహంకారానికి బీజమేసిందేమోనని నా నావలి నన్ను పరీక్షించాడు. కానీ పిచ్చివాడంటున్న నాటి నుంచి ఇప్పుడంటున్న నేటి వరకు నాకు అష్టదిక్కులే అష్టైశ్వర్యాలు, పంచభూతాలే పంచభక్ష పరమాన్నాలు అన్న నా సమాధానాలకు సమాధానపడి ఈ ఫకీరు స్థితప్రజ్ఞుడు అని తెలుసుకుని నానావళి వెళ్ళిపోయాడు. పరీక్ష మీకే కాదు, నాకు ఉంటుంది. ఆ పిచ్చివాడి మాటల్లో అంత వేదాంతం ఉందా బాబా? వేదాంతానికి పరాకాష్టే పిచ్చితనం. నానావళి మీరంతా అనుకుంటున్నట్టు పిచ్చివాడు కానే కాదు, ప్రాపంచిక అవధులు దాటిన అవధూత. బాబా, ఆ తుని ఎందుకు? మనుషులందరి పాపాలు కాల్చడానికి. మీకు ఎంతో మంది భక్తులు ఎన్నో రకాల తలగడలు సమర్పించుకుంటున్నారు కదా, వాటిని వదిలేసి కేవలం ఒక ఇటుక రాయి తల కింద పెట్టుకు పడుతుంటారే? నాన్న, ఈ ఇటుకరాయి నా గురువుతో సమానమైంది, స్నేహితుడు లాంటిది. నా ప్రాణంలో ప్రాణమై నాతో అవినాభావ సంబంధం కలది. జీవితాంతం నాకు తోడుగా ఉంటుంది.
అవును, నా కాళ్ళు పడుతున్నావెందుకు? తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ఆ నాలుగు మీరే నాకు. గురు సేవ చేసుకుంటున్నాను. దానివల్ల లాభం? దీనిలో లాభ నష్టాల ప్రసక్తే ఉంది బాబా. గురువుని సేవించడం ధర్మం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో చెప్పు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. మరొక్కసారి చెప్పు. ఎందుకు బాబా? అర్థం చేసుకుందామని. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. పరిప్రశ్నేన సేవయ. ప్రశ్నించటం అంటే గురువుకు తెలుసా లేదా అని శోధించటం కాదు నాన్న. పరి అన్నది ఉపసర్గ. దానిని వ్యాసుడు ఎందుకు వాడారో తెలుసా? గురువును ప్రశ్నించేటప్పుడు వినయంతో తెలిసినట్టు నటించక భక్తి శ్రద్ధలతో ప్రశ్నించవలెను అని చెప్పటానికి. పరి అన్నది వ్యర్థ పదం కాదు, అది అర్థవంతమైన పదం. బాబా, భగవద్గీత ఇంత లోతుగా తెలుసా? కృష్ణ భగవానునికి తెలియని భగవద్గీత ఉన్నదా నాన్న? మేఘముల చేత సూర్యుడు కప్పబడి ఉన్నట్టు అహంకారము చేత నీ జ్ఞానము కప్పబడి ఉన్నది. ఆ అహంకార మేఘములను తొలగించి చూడు, వేదార్థసారం సర్వము నీకే అర్థమవుతుంది. ఈ అనంత సృష్టి అంతయు నేనై ఉన్నాను. ఖగోళ గ్రహ రాశులు, సూర్యచంద్రులు, సకల దేవతా అవతారమూర్తులు, సప్త సముద్రాలు, గిరులు గిరులు, చెరులు తరులు, సమస్త జీవరాశులు నాలోనే ఉన్నది. పాపాత్ములకి జనన మరణాలకు, పుణ్యాత్ముల స్వర్గారోహణ ముక్తి సంప్రాప్తాలకు నేనే కారణం. మానవ జీవిత చక్రం నాలో నిరంతర గోచరం. సకల దేవతలు, జ్ఞానులు, మౌనులు, ఋషీశ్వరులు సదా చూడగోరు నా విలక్షణమైన విశ్వరూపమును గాంచు. నన్ను మన్నించు, కానీ ఆకలి బాధ నాశను జయించింది. నీకోసం తెచ్చిన నైవేద్యాన్ని వేరే తినేస్తున్నాను. ఏమి అనుకోకు బాబా, నన్ను మన్నించు, నన్ను మన్నించు. ప్రసాదం స్వీకరించండి. ముందు మీరంతా తీసుకోండి. మొదట మీరు, ఇప్పటికే ఆలస్యమైపోయింది. నా ప్రసాదం ఇంకా రాలేదు. రాలేదా? శ్యామ,
బయట జనాన్ని తోసుకురాలేక నా తల్లి అవస్థపడుతోంది. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే బాబా. రామ్మా, కూర్చో. అమ్మా, ఏవి నా కోసం తెచ్చిన రొట్టెలు? క్షమించు బాబా, ఆకలికి తట్టుకోలేక ఎంగిలి చేశాను. బాబా పురాణిని. అమ్మా, తల్లి బిడ్డలకు ఎంగిలేమిటమ్మా? ఆకలి అవుతుంది, పెట్టమ్మా.
అటు తాళాలు ఇటు మేళాలు ఆడే మద్దగణాలు పల్లకి ఉత్సవం చూసిన చాలు పలుకును పాషాణాలు పలుకును పాషాణాలు అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే బాబా వేసెను చిందు బాబా వేసెను చిందు కదిలేది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి 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 కృష్ణ తాత్య బాబా భోజనాన్ని పిలుస్తున్నారు. నేను రానని చెప్పండి. నీకోసం తను కూడా భోజనం చేయకుండా కూర్చున్నారు. కూర్చోమనండి. ఎవరికేం? బాబా దేశానికి దేవుడు కావచ్చు, కానీ నాకు మాత్రం మావయ్యే. ఏమిటా ముండితనం చిన్నపిల్లవాళ్ళ? బాబా వారితో మీకెందుకు, మీరు భోజనానికి రండి. నా అల్లుణ్ణి ఆకలితో ఉంచి నేను కడుపు నింపుకోగలనా? నా వల్ల కాదు. వాడు వచ్చాకే భోజనం. దేవా, ఎంతో కాలంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగమంటారా? అడుగు భక్త. బాయాజీని అక్క అని పిలిచేవారు. తాత్యాలు అల్లుడు అంటున్నారు. మీకు ఎంగిలి బట్టలు పెట్టిన ముసలమ్మడు అమ్మా అన్నారు. ఇంతమందితో అనుబంధం కలుపుకున్న మీరు
నన్ను మాత్రం ఏ వసతోనూ తిరగటం లేదు. ఇప్పుడు ఏమీ కాదా? నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? నా దేవుడు మీరే కనుక దేవా అని పిలుస్తాను. ఈ దేవుడి భక్తుడివి కనుక నిన్ను భక్త అని పిలుస్తాను. నన్ను ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాను, ఎవరు ఎలా కొలిస్తే అలా కొలుగుంటాను. మీ మనసు అర్థానికి అర్థాన్ని, మీ చర్యకు ప్రతిచర్యను నేను. మహర్ష, మానవ సంబంధ బంధాలు ఈ లోకానికి సంబంధించినవి, కానీ మన ఇద్దరి మధ్య గల బంధం దైవభక్తుల అనుబంధం. ఇహానికి అతీతమైనది, పరానికి ప్రాణప్రదమైనది. బాబా, ఎంత తీర్చినా ఆ మొండివాడు రానంటున్నాడు. అయితే నేనే వెళ్ళి బ్రతిమలాడతా. మీరా? మేనమామకు తప్పదు కదా. అదిగో వస్తున్నాను. రా, ముందు పద భోజనానికి. అంతకంటే ముందు నేను చెప్పింది మీరు చేయాలి. తాత్యా, నాకు ఇష్టం లేని పని నా చేత ఎందుకు చేయిస్తావు? అదంతా నాకు తెలియదు. మీరు పక్కన మాట్లాడుతుందే. సరే కానీ పద. ఇప్పుడు సంతోషమేనా? కదా కొంచెం కానీ. ఏమిటి బూటి గారు చాలా హడావిడిగా వస్తున్నారు? మీరు వెళ్ళిన కోర్టు పని ఏమైంది? ఇంకా కోర్టు పోయే శ్యామ గారు, నా జన్మ ధన్యమైంది. నన్ను కాటువేయబోతున్న సత్వం వారి నుండి ముగిసొప్పు నా బాబానే నన్ను రక్షించారు. శ్యామ గారు, నేను వెంటనే వెళ్ళి ఎలాగైనా బాబాను దర్శించి తిరాలి. పదండి. తప్పకుండా. కానీ ఇంత రాత్రి వెళ్ళేందుకు? రేపు ఉదయాన్నే నేనే స్వయంగా బాబా దగ్గరికి తీసుకెళ్లి వారి దర్శనం చేయిస్తాను. సరేనా? అలాగే. ఒక వాడతో కలిపి కృష్ణ మందిరమును నిర్మించు. నేను భక్తుల కోర్కెలు నెరవేరుస్తాను. శ్యామ గారు, బాబా నా కల్లో కనిపించి ఒక వాడతో కలిపి కృష్ణ మందిరం నిర్మించమని చెప్పారు కదా. మీకెలా తెలుసు? నాకు కూడా అదే కాలం వచ్చింది. పని చురుగ్గానే సాగుతున్నట్టుంది. బాబా, తండ్రి భోంచేతులు గారు. నేను భిక్షాటనకే బయలుదేరాను. వెళ్ళి తెచ్చుకున్నాకే నా భోజనం. మీ పద్ధతి నాకేం నచ్చలేదు. పంచపక్ష పరమాణాలను బంగారు పళ్ళెల్లో పెట్టి అందించగల మేముండగా మీరు ఇంటికి తిరిగి విత్తబెట్టుకోవాల్సిన పని ఏమిటి? బోటి, నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను యాచించేది నా కోసం కాదు, పరుల కోసం. నా పాత్రలో వేసేవి రొట్టెలు కావు, వారి వారి పాపాలు. నేను వాటిని స్వీకరించి పుణ్యఫలాన్ని దాతలకిస్తున్నాను. పద బయలుదేరుదాం. మీరు అనుమతిస్తే పవిత్ర పుణ్య నదులైన గంగా యమునలను స్నానమాచరించి దివ్యక్షేత్రాలను దర్శించి వస్తాను. దాసుగణం, భగవంతుడు సృష్టించిన ప్రతి నీటి బొట్టు పవిత్రమైనదే. దానికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉన్నదా? అది కాదు సాయి దేవ, గంగా యమునాల సంగమాన్ని చూడాలని నా చిరకాల వాంఛ. దర్శన భాగ్యానికి అనుమతినివ్వండి. తథాస్తు. ఈ దాసుని పవిత్ర గంగా యమునలను నీ పాదాల కట్టకే రప్పించి నా జన్మ పావనం చేశావు కదయ్యా. ప్రభు,
బ్రహ్మ కలిగిన పాదాలివే, రాతిని నాశని చేసిన పాదాలివే. ఇట్టి పరమ పవిత్రమైన పాద సేవలో నా జన్మ ధన్యమైనది కదా మహానుభావ. పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. బాగోది, భయపడతావు ఎందుకు? అనుకోకుండా జరిగిన దానికి నువ్వేం చేయగలవు? వెళ్ళు. ఏం జరిగింది బాబా? మీ ఇటుక 2 ముక్కలైంది. అవును, 1, 2 అయింది. సమయం ఆసన్నమైంది. బాబా, అల్లా మాలిక్. బాబా బాబా బాబా, తాత్యారోగ్యం చాలా ప్రమాదకరంగా ఉంది. నాకు తెలియదా శ్యామ, నేనుండగా భయం ఎందుకు? వేళయింది, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. అది కాదు బాబా, ఒక్కసారి తాత్యా ఇంటికి వెళ్దాం. ఎందుకు శ్యామ? అతన్ని కాపాడడానికి. అతని దగ్గరకు వెడితేనే కాపాడగలనా? తాత్యా విషయంలో మీ అందరికీ బంధమే ఉంది, కానీ నాకు బాధ్యత కూడా ఉంది. వెళ్ళి ఫోన్ చేయండి. అమ్మా లక్ష్మి, ఏమిటి బాబా? ఈ రోజు వరకు ఒక తండ్రికి కూతురిలా సేవ చేశావు. ఈ పుణ్యంతో నీ బ్రతుకు పునీతమైందమ్మా. బాబా ఏమిటి బాబా, ఈరోజు అదలా కనిపిస్తున్నారు, ఏదోలా మాట్లాడుతున్నారు, ఇంకేముంది బాబా? ఈ 9 నాణ్యాలు నవవిధ భక్తికి తార్కాణాలు. అవి శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవ, అర్చన, నమస్కార, దాస్య, సఖేత్వ, ఆత్మ నివేదనలకు నిదర్శనాలు. ఈ నవవిధ భక్తి సూత్రాలను ఆచరించి కైవల్యాన్ని సాధించు. రోజు భిక్షాటన చేసే ఫకీరు తన ఆఖరి ఘడియల్లో
నీకు బిడ్డను దానం చేస్తున్నాడు. ఏమిటిది? ఏదో శక్తి నా రోగాన్ని మాయం చేసి నన్ను ఆరోగ్యవంతుడు చేసింది. ఏదో శక్తి ఉంది బాబు. ఆ సాయిబాబా నీకు ఇచ్చిన పుణ్యజన్మే ఇది. అవును, బాబాయే ఇచ్చారు. కానీ బాబా 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 ఏమిటిది? నన్ను బతికించడం కోసం నువ్వు తావు కొని తెచ్చుకున్నావా? నాకు పునర్జన్మనిచ్చి నువ్వు తనువు సాధించనుకున్నావా? నా ఒక్కడి కోసం ఎంతమంది నేర్పించకూడదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బాబా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వీల్లేదు బాబా, వీల్లేదు. ఆకారాన్ని చాలిస్తున్నానే గాని మీ మనోప్రాకారాన్ని తగలగలనా? నిజ భక్తితో నన్ను పిలిచిన వారికి నా సమాధి నుండే సమాధానం చెబుతాను. సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించు వారికి నేను రుణస్థులను. ప్రగాఢ విశ్వాసంతో నా సన్నిధికి వచ్చే వారందరూ నది సాగరమున సంగమించు రీతిగా నాలో కలిసిపోతారు. అహంకారాన్ని మరచి అజ్ఞానాంధకారాన్ని విరచి ఓర్పు నిష్ఠలతో నన్ను కొలుచు వారిని నీరవలి వెంట ఉండి కాపాడుతాను. భక్తులారా, నా కోసం బాధపడకండి. మీలో ఉన్న మూర్ఖమైన కుల మత జాతి విభేదాలను మరచి సామరస్యంతో మెలగండి. అందరి దేవుడు ఒక్కడేనని, మనుషులంతా ఒక్కటేనని సమభావంతో సహజీవనాన్ని సాగించండి. ఆ చంద్ర తారార్కము మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాను. అలా మాలి. ఏమిటి మోసం? నువ్వు పోయావా? అది నమ్మమంటావా? నమ్మనయ్యా, నేను నమ్మను. పుట్టుకే నీకు చావు వచ్చిందంటే అది నమ్మటాన్ని నేను పిచ్చవాడు అనుకుంటున్నావా? బాబా, భూత వర్తమాన భవిష్యత్తులు, రాత్రి మొవళ్ళు, ఎండ వానలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆకలి తప్పలు ఎరగని అజరామయ్యా నువ్వు. నీకు నీకు నమ్మనా? లేదు, నీ మాయించాయి. రాకపోతే నీకు నేనే వస్తాను. ఇదిగో ద్వారకామాయి, కులాతీత, మతాతీత, భావాతీతమై భాసిల్లుతున్న భువనాలయం. ఈ ద్వారకామాయిలో ప్రవేశించిన వారి సర్వ పాపాలు నశిస్తాయి అనేది నిత్య సత్యం. సాయిబాబా పాలిట హసనం, భక్తుల దృష్టిలో సింహాసనం ఈ నల్లరాయి. రాతిని నాతిని చేసిన సకల దేవతా స్వరూపుడు ఈ రాతిపై కూర్చుని రాతికి కూడా ఖ్యాతిని తెచ్చాడు.
ఆనాటి నుండి ఈనాటికి వెలుగుతుండే తుని ఇదే. ఈ మంటలు రాల్చే విభూతి నమ్మిన భక్తులకు సకల వ్యాధి నివారణగా ఉపయోగపడుతుంది. బూటీచే నిర్మితమై కాలగమనంలో కొంగొత్త అందాలను సంతరించుకుని అనిర్వచనీయమైన అనుభూతిని, ఆనందాన్ని కలిగించే కృష్ణ మందిరాన్ని 1000 కళ్లతో దర్శించి ఈ కృష్ణ మందిరంలోనే బాబా మహాసమాధి చేయబడ్డారు. ఇదిగో సమాధి. దీని వెనకే ఉంది సింహాసనంపై సుఖాసీనుడై ఉన్న శ్రీ సాయిబాబా దివ్య మంగళ పాలరత్నం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. మామకామేశ్వరాయ మహిత మంగళం, మామకామేశ్వరాయ మహిత మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం, నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గమోహనాయ మోక్షమంగళం. భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గమోహనాయ మోక్షమంగళం. సత్యసత్వబోధకాయ సాధువేషాయ తే మంగళప్రదాయకాయ నిత్యమంగళం. నిత్యమంగళం, నిత్యమంగళం, నిత్యమంగళం. శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజుకి జై. కొంచెం అడ్డం తీయండి, ఇక్కడికి సైడ్ ఇందోర్ సైడ్.